ఎవరన్నా రాజకీయ నాయకులు జబ్బలు తొడలు జరుచుకునేటప్పుడు ఇగో చూడు ఒగాల నేనన్నది నువ్వు చేసినవే అనుకో నేను రాజకీయ సన్నాసం చేస్తా ఒగాల అట్లగాని పచ్చంలా ఇచ్చిన మాట తప్పితే ఇదే పని నువ్వు చేస్తావా అంత దమ్మున్నదా బస్తీమే సవాల్ ఖబర్దారని ఇట్లా ఛాలెంజ్లు ఈర్చుకునే ముచ్చట్లు మనం బగ్గనే ఇన్నం చూసినాం కానీ రియల్ లైఫ్లా ఒక పేరు మోపిన పెద్ద లీడరు రాజకీయ సన్నాసం తీసుకోబోతున్నాడన్న ఆర్త ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో పెద్ద ప్రకంపనలే క్రియేట్ చేస్తున్నది సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది అగ్గో పిల్ల ఎవలా లీడరు ఏమా కథ అంటారా ఆర్త వచ్చింది కదా మీరే చూడుండ్లి విజయవాడ రాజకీయాలలో సంచలనమైన మార్పులే జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట ఇంటే మీరే షాక్ అవుతారు. చాలా పెద్ద మార్పే జరగబోతున్నది ఏపీ పాలిటిక్స్ లా. ఇక ఇప్పుడు వేలినటువంటి ఈ పొలిటికల్ బాంబు ఏదైతే ఉన్నదో దీనికోసానికని చెప్పి అనేక రకాల కారణాలను ఎతికే పల్లబడ్డారు చాలా మంది. అసలు ముచ్చట ఏందయ్యానంటే వంగవీటి రాధా పేరు తెలవనోళ్ళంట ఎవ్వరు లేరయ్యా. ఇక ఈసారు రాజకీయ సన్యాసం చేయబోతున్నాడనే ముచ్చట విజయవాడ ఏపీ రాజకీయాలల్లో హాట్ గా వినబడుతున్నది. ఇక ఈ ముచ్చట్లలో అత్యంత సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం అవుననే అంటున్నారయ్యా చాలా మంది రాధా సారు అనుచరులు. దీంతో విజయవాడలో ఇక రంగా పేరు మాత్రమే వినబడేటట్టుగా ఉంటదని అంటున్నారు. ఇక మరి వంగవీటి రంగా వారసునిగా రాజకీయ ప్రవేశం చేసినటువంటి వంగవీటి రాధా సారు అవే గుణాలను పునిగిపుచ్చుకున్నాడయ్యా. ఇక ఈ గుణాలు ఇప్పుడున్నటువంటి సమాజంలో కొంత ప్లస్ అవుతున్నాయి, కొంత మైనస్ కూడా అవుతున్నాయి. ఇక ఈ ముచ్చట్లలో ఎక్కువ శాతం ప్లస్ కంటే మైనసే అయిందని చెప్పాలి. నాకు టికెట్ ఇవ్వని పార్టీలో ఉండలేనని చెప్పి భీష్మించి బయటకు వచ్చిన తత్వం రాదాది. గతంలో ఇదే పరిస్థితి రంగాకు కూడా ఎదురైంది. అయితే ఆయన అప్పట్లో అధిష్టానాన్ని మెప్పించి టికెట్ తెప్పించుకున్నాడు అయ్యా. ఇక ఈ లౌక్యం వంగవీటి రాధాల మాత్రం జరంతా తగ్గినట్టే కనబడుతున్నది. ఇక మీదికెంచి ఆత్మాభిమానం కొంచెం ఎక్కువ ఉన్న మనిషి. ఇక రంగా సార్తో పోల్చుకుంటే రాధా సారు రాజకీయంగా ప్రయోగాలు చేసిండని చెప్పాలి. ఇక వంగవీటి రంగా సారు కేవలం 2 పార్టీలకు మాత్రమే నాయకునిగా పనిచేసిండు. చివరకు ఒకే పార్టీలో పరిమితం అయ్యిండు. కానీ రాధా ముచ్చట్లకి అత్తే కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ ఇట్లా 4 స్తంభాలాట గట్టిగానే ఆడిండు. ఇక ఇది ఆయన ఓటు బ్యాంకును తీవ్రంగా ప్రభావితం చేసిందనే చెప్పాలి. ఇంక అంతనే కాదు నిలకడలేని మనస్తత్వం వంటివి కూడా రాధా గ్రూప్ కు అడ్డంకిగానే మారినాయట. ఫలితంగా 2004 విజయం తర్వాత ఇప్పటి వరకు రాధా పబ్లిక్ల మధ్యన ఆదరణ పొందలేకపోతున్నాడు, విజయం సాధించలేకపోతున్నాడు అని అంటున్నారు. విజయవాడలో దగ్గర పంటి రాధా మనస్తత్వాన్ని చూసి ఆయన పనితీరు తెలిసినోళ్ళు. ఇక రీసెంట్ గా వంగవీటి రాధా సారు రాజకీయాలకు దూరంగా ఉండాలని గట్టిగానే నిర్ణయం తీసుకున్నాడన్న ముచ్చట ఇప్పుడు సంచలనమై పెద్ద బాంబు లెక్కనే వేలిందయ్యా. ఇక ఈ నిర్ణయం వెనకాల రాజకీయ కారణంతో పాటు కుటుంబ కారణాలు కూడా బాగానే ఉన్నాయని ఇక వంగవీటి ఫ్యామిలీకి బాగా దగ్గర పంటున్నోళ్ళు ఇచ్చినటువంటి నిగూఢమైనటువంటి సమాచారం అయ్యా. పదవుల కోసం పాకులాడకుండా పార్టీలో పనిచేసినా నాకు సరైన గుర్తింపు లేదన్న ఆవేదన, అడిగితే గాని అమ్మైనా అన్నం పెట్టదన్న సందంగా పదవులు కూడా దక్కే పరిస్థితి లేదన్న ఆందోళన వ్యక్తిగతంగా రాధాను బాగా కుంగదీస్తున్నదట. ఇక రాజకీయ భవిష్యత్తు ఒకవైపు, కుటుంబ సమస్యలు ఇంకోవైపు కారణంగానే అసలు ఈ అడ్డమైన కుళ్ళు రాజకీయాలలో ఉండొద్దు, పక్కకు జరగాలని చెప్పి గట్టిగానే నిర్ణయం తీసుకున్నాడట వంగవీటి రాధా. ఇక ఆయనకు దగ్గర పంటున్న దోస్తులతో కూడా గట్టిగానే ఈ మాటలు చెప్పుకుంటూ వచ్చిందట రాజకీయ సన్యాసం నేను తీసుకోబోతున్నా అని. ఇక ఎప్పుడైతే వంగవీటి రాధా సారు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా ముచ్చట బయటికి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఈ ముచ్చటరికైనా ఫ్యాన్స్ మాత్రం మస్త్ అవుతున్నారయ్యా.